ఈ వీకెండ్‌లో భాగంగా శనివారం నాగార్జున గారు వచ్చాక, తనూజని లేపి అండ్ భరణి గారిని అండ్ దివ్యని అండ్ రాముని ముగ్గురిని లేపి గేమ్ బాగా న్యాయంగా జరిగిందా అని అడిగారు. అప్పుడు తనూజ సార్ నాకు అన్యాయం జరిగిందని చెప్పింది. అప్పుడు రాము రాథోడ్ అందరూ బిగ్ బాస్ చేసిందే చెప్పామని చెప్తారు. దాంతో బిగ్ బాస్‌లోని వీడియో చూపించి రాము రాథోడ్‌కి అండ్ భరణికి క్లాస్ పీకి తనూజ ముగ్గురు అన్‌ఫెయిర్ గేమ్ వల్ల తనూజ కెప్టెన్సీ పోయిందని తనూజని కెప్టెన్ చేశారట నాగార్జున గారు. ఇది లైవ్ అప్డేట్‌గా అందుతుంది. ఇది నిజమైతే చాలా అంటే చాలా బావుంటుంది కదా ఫ్రెండ్స్! మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, బిగ్ బాస్ సీజన్ 9 నిన్న కెప్టెన్సీ టాస్క్‌లో తనూజకి అన్యాయం జరిగింది కదా! ఆ విషయం మీద ఈ వీకెండ్‌లో నాగార్జున గారు బాగా క్లాస్ తీసుకోబోతున్నట్టు లైవ్ అప్డేట్ అందుతుంది. ఇక ఈ వీక్‌లో నాగార్జున తనూజని కెప్టెన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అందులో ఎంత నిజముందో చూద్దాం. నిన్న కెప్టెన్సీ టాస్క్‌లో అసలేం జరిగిందంటే, రాము రాథోడ్ మోసం చేశాడు, బిగ్ బాస్ మోసం చేశాడు, భరణి గారు మోసం చేశారు. చాలా అన్యాయం జరిగిందనే చెప్పాలి తనూజకి. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, స్టేజ్ మీద ఎవరు 8 మంది ఉంటే వాళ్ళు కెప్టెన్ విజేత అని చెప్పారు. ఆల్రెడీ తనూజకి 8 మంది ఆల్రెడీ వచ్చేసారు. 5 మెంబర్స్ పైన ఉన్న వాళ్ళు కెప్టెన్ అని చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే, 8 మంది ఉన్న తర్వాత కూడా మళ్ళీ టాస్క్ పెట్టి ఇక్కడ భరణి గారిని పరీక్షించడానికి ఏం చేశాడంటే బిగ్ బాస్ మళ్ళీ కెప్టెన్సీ టాస్క్‌లో దివ్యకి, తనూజకి టాస్క్ పెట్టి ఎవరు ఉండకూడదని భరణి గారు ఎటువైపు ఉంటారో చూడాలని బిగ్ బాస్ ఇక్కడ ఒక ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్‌తో బాగా నష్టపోయింది ఎవరన్నా ఉన్నారంటే అది తనూజనే. ఇంకా తర్వాత ఇక్కడ తనూజకి 5 మందున్నారు. ఇక్కడ 4 మందున్నారు దివ్య దగ్గర. రాము రాథోడ్ ఏం చేశాడంటే, తనూజ పాట ఆగినాక దిగిన సంజనాని అండ్ నిఖిల్‌ని ఇద్దరిని లెక్కేసి మొత్తం 6 మంది ఉన్నారని దివ్యని కెప్టెన్ చేశాడు. ఇది చాలా అంటే చాలా అన్యాయం కదా! ఆ వీడియోనే చూపించి ఈరోజు వచ్చే అప్డేట్ ప్రకారం తనూజ కెప్టెన్ అవుతుందని సమాచారం. ఇది నిజమైతే చాలా ఆనందించాల్సిన విషయమనే అనుకుంటాను. ఎందుకంటే నిన్న తనూజకి అన్యాయం జరిగిందని చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ రాము రాథోడ్ చేసిన తప్పు అండ్ భరణి గారు చేసిన తప్పు అండ్ ఇక బిగ్ బాస్ భరణి గారిని పరీక్షిద్దామని చేసిన తప్పు అన్నీ కలిసి తనూజని కెప్టెన్ కాకుండా చేశాయి. నిన్న జరిగిందంతా గేమ్‌లో మొత్తం అన్యాయంగా ఓడిపోయింది తనూజని. అలాంటప్పుడు ఈరోజు తనూజని నాగార్జున గారు మెచ్చుకొని తనూజని కెప్టెన్ చేశారని లైవ్ అప్డేట్ అందుతుంది. ఇది లైవ్ అప్డేట్ మాత్రమే. ఇదే నిజమైతే చాలా మంచిది.